అర్జెంటీనాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ, ప్రవాస భారతీయుల ఆత్మీయ స్వాగతం. మోదీ మోదీ అనే నినాదాలతో హోరెత్తించిన హోటల్ ప్రాంగణం. 57 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు వెళ్లిన భారత ప్రధాని. వైట్ హౌస్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల మధ్య కీలక బిల్లుపై ట్రంప్ సంతకం. పన్నుల తగ్గింపు, సైనిక వ్యయం పెంపునకు చట్టంలో ఆమోదం. పేదల ఆరోగ్య పథకం మెడ్కేడ్ చరిత్రలో లేనంతగా కోతలు. విమర్శలను కొట్టిపారేసిన అధ్యక్షుడు ట్రంప్. జీఎస్టీపై ఢిల్లీలో జరిగిన ఆర్థిక మంత్రుల కమిటీ సమావేశం. అనంతపురం నుంచి వర్చువల్ గా పాల్గొన్న మంత్రి పయ్యావుల కేశవ్. పన్ను ఎగవేతదారులను కట్టడి చేసేందుకు వీలుగా రాష్ట్రాల మధ్య జీఎస్టీ సమాచారాన్ని పంచుకోవాలని సూచన. భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ విషయంలో పాకిస్తాన్ వాదన. మసూద్ అజర్ ఆచూకీ తమకు తెలియదన్న పాక్ నేత బిలావల్ భుట్టో. భారత్ సమాచారం ఇస్తే అరెస్టు చేస్తామంటూ వ్యంగ్య వ్యాఖ్యలు. అమెరికాలోని టెక్సాస్ను ముంచెత్తిన భారీ వరదలు. జలప్రళయంలో ఇప్పటి వరకు 24 మంది మృతి. క్రిస్టియన్ సమ్మర్ క్యాంప్ నుంచి 20 మందికి పైగా బాలికలు గల్లంతు. గల్లంతైన వారి కోసం హెలికాప్టర్లు, బోట్లతో తీవ్ర గాలింపు. తన నియోజకవర్గంలో 20,000 సైకిళ్లు పంపిణీ చేయనున్న బండి సంజయ్. ప్రధాని మోదీ కానుకగా 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపిన బండి సంజయ్. తన పుట్టినరోజు జూలై 11కు ముందే 8, 9 తేదీల్లో పంపిణీ చేస్తానన్న బండి సంజయ్. తుది ప్రయోగాల దశకు భారత్ సొంత డెంగ్యూ వ్యాక్సిన్ టెట్రావాక్స్ DV టీకాను అభివృద్ధి చేసిన సీరం ఇన్స్టిట్యూట్. 4 రకాల డెంగ్యూ వైరస్ల నుంచి సమర్థవంతంగా రక్షణ. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల రోబోలను మోహరించిన అమెజాన్. డీప్ ఫ్లీట్ పేరుతో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఆవిష్కరణ. రోబోల వల్ల డెలివరీలు మరింత వేగవంతం అంటున్న కంపెనీ. రైతుగా మారిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. కాడెద్దులతో సంప్రదాయ పద్ధతిలో పొలాన్ని దున్ని స్థానిక రైతులతో కలిసిపోయి ఉత్సాహంగా వరి నాట్లు వేసిన సింగ్. అమర్నాథ్ యాత్రకు భక్తులతో వెళ్తున్న బస్సు అల్పాహారం కోసం ఆగితే ప్రమాదానికి గురైంది. రాంబన్ జిల్లాలో ఒకదానికొకటి ఢీకొన్న 5 బస్సులు. ప్రమాదంలో 36 మంది యాత్రికులకు గాయాలు.